ఇలా చేసేలా చేసింది. ప్లీజ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇంకెప్పుడు ఇలా చేయను. లేదు రిషిత, నువ్విక్కడుంటే మళ్ళీ ఇలాంటివి ఏమైనా జరిగితే అది చాలా రాంగ్ వేలో వెళ్తుంది. మా కుటుంబం పరువు పోతుంది. ప్లీజ్ లీవ్. లేదు రాహుల్, ఐ ప్రామిస్ ఇంకెప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ రాకుండా నేను చూసుకుంటాను. నా లిమిట్స్లో నేనుంటాను. నేను చాలా ప్యాషనేట్గా నీతో వర్క్ చేయాలని ఇక్కడ జాయిన్ అయ్యాను. అట్లీస్ట్ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేంత వరకైనా నన్ను ఇక్కడ ఉండనివ్వు. ఒక ఫెయిల్యూర్ లాగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు రాహుల్. ప్లీజ్, ఐమ్ రిక్వెస్టింగ్ యూ. సరే, బట్ డోంట్ రిపీట్ దిస్ అగైన్. థ్యాంక్ యూ నందన. నీ వల్ల పెద్ద మిస్అండర్స్టాండింగ్ పోయింది. మేబీ రిషిత కూడా మైండ్ క్లియర్ అయి ఉంటుంది. దీన్ని అలాగే గెంటేసుంటే బావుండు. బ్రతిమలాడేసరికి రాహుల్ బాబు కరిగిపోయాడు. ఈ నందనయ్యే నన్ను ఇరికించిందన్నమాట. చెప్తా, నీ సంగతి నేను తేలుస్తా. రాహుల్, ఆ ఫుటేజ్ చూడాలి, పద. పద. చూడు రిషిత, పక్కనోళ్ల వస్తువుల్ని ఆశించటమే తప్పు. అలాంటిది పరాయి స్త్రీ భర్త మీద ఆశపడ్డం చాలా పెద్ద తప్పు. ఇంకెప్పుడూ ఇలా చేయకు. భార్యాభర్తల మధ్య తల దూరిస్తే తిరిగిపోతుంది. తల తిరిగిపోతుంది అంటున్నాను. జాగ్రత్తగా ఉండు. ఆడపిల్ల ఎంత సాఫ్ట్గా ఉన్నా భర్త జోలికొస్తే మాత్రం చీరేస్తుంది. జాగ్రత్త. ఈ డ్రెస్సు, మేకప్ ఐటమ్స్ అన్ని చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది. జాగ్రత్తగా గదిలో దాచాలి. హాయ్ పిన్ని, నేను స్కూల్ నుంచి రాగానే నీకోసమే వెతికాను. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? జాబ్ కోసం వెళ్ళానమ్ము. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. నీకెక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావు? ఊరికే టైం వేస్ట్ చేసుకోకు. నేను ఉద్యోగంలో చేరిపోయే వస్తున్నాను. ఏంటి, నీకు ఉద్యోగం వచ్చిందా? లలిత, అదేం ప్రశ్నమ్మా? ఏ అభికి ఉద్యోగం రాకూడదా? ఈ కాలంలో చదువుతో సంబంధం లేకుండా టాలెంట్ని బట్టి కూడా ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అభికి కూడా నాలెడ్జ్, టాలెంట్ ఉంది. తనకి తగ్గ జాబ్ దొరుకుంటుంది. ఎనీవే, కంగ్రాట్స్ అభి. థ్యాంక్స్ మావయ్య గారు. అయితే పిన్ని, నా కోసం స్వీట్స్ తీసుకొచ్చావా? ఇవి స్వీట్స్ కావలే. ఫస్ట్ మంత్ శాలరీ వచ్చాక నీకు స్వీట్స్ తీసుకొస్తాను.
ఇంతకీ ఆ కవర్లో ఏమున్నాయి? ఏముంటాయి? ఏవో ఆఫీస్కి సంబంధించిన పేపర్స్ అంతే. హ్మ్. ఇంతకీ నీకేం జాబ్ వచ్చింది? ఏ కంపెనీ? లలిత, ఆ వివరాలని నీకెందుకు? చూడమ్మా అభి, నీ ఉద్యోగం గురించి ఇప్పుడే నువ్వెవ్వరికీ చెప్పకు. ఎందుకంటే ఏ ఉద్యోగంలో అయినా సరే పూర్తిగా నిలదొక్కున్న తర్వాతే చెప్పాలి. మీ మావయ్య గారు చెప్పింది నిజమే అభి. అందుకే తొందరపడి చెప్పకలే. నీకు జాబ్ వచ్చినందుకు నాకు సంతోషంగా ఉందమ్మా. జాగ్రత్తగా చేసుకో. సరే అత్తయ్య గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి పంతులు గారు, మీకోసమే చూస్తున్నాను. కూర్చోండి. అలాగే అమ్మా. పంతులు గారిని పిలిపించారు, ఎందుకు పెద్దమ్మా? అభి కోసం ఐరేంద్రి. పెళ్ళై 16 రోజులు అవుతోంది కదా, తనకి నల్లపూసలు వేయాలి కదా. ఆ కార్యక్రమం కోసం మంచి ముహూర్తం చెప్తారని పిలిపించాను. పంతులు గారు, మంచి ముహూర్తం చెప్పండి. అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న కూడా ముందుగా చెప్పాలి కదా. ఇప్పుడే చూస్తానమ్మా. అమ్మా, రేపు ఉదయం 10:15 దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. సరే పంతులు గారు, మీరే వచ్చి దగ్గరుండి ఆ కార్యక్రమం జరిపించండి. తప్పకుండా అమ్మా. మరి నేను వెళ్ళొస్తాను. ఏమండి, పంతులు గారిని డ్రాప్ చేయమని డ్రైవర్తో చెప్పండి. అలాగే, పదండి. అభి, లలిత, ఐరేంద్రి విన్నారుగా. రేపు 10:10కి ముహూర్తం. ఆ లోపు అన్ని పనులు అయిపోవాలి. చివరి నిమిషంలో హడావిడి చేసుకోకండి. అభి, మీ అమ్మా నాన్నకు కూడా చెప్పు. నేను కూడా ఫోన్ చేస్తానులే. సరే అత్తయ్య గారు. నేను చూసుకుంటానులే పెద్దమ్మా.